అర్జున్ అర్జున్ ఇది పట్టుకో అర్జున్ ఇది పట్టుకో పట్టుకో అర్జున్ 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 తీసుకో అర్జున్ తీసుకో తీసుకో అర్జున్ మాత, నువ్వు బంధించిన ఆ నాగులు తప్పించుకున్నాయి. నేను నెమ్మదిగా వస్తాను. నువ్వు త్వరగా వెళ్ళి ఆ దుష్ట శక్తిని ఆపు బావా. ప్రత్యేకమైన మంత్రబలంతో వాటిని బంధించాను. నేను వేసిన శిక్షలతో బలహీనపడిన ఆ నాగులు ఎలా తప్పించుకోగలిగాయి? అసంభవం. తప్పించుకున్న వాటిల్లో మగనాగు నిన్ను అడ్డుకోవడానికి శరవేగంగా వస్తున్నాడు. వాటికి ఏ దైవబలమో సాయపడి ఉంటుంది మాతా. నేను గుడిలోకి ప్రవేశించే వరకు వాళ్ళిక్కడికి రాకూడదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ నాగుల సంగతి చూడు. అలాగే మాతా. हिमाद्रि प्रोद्बल रुद्र रौद्रा
యుద్ధానంద హరిద్రాగాత్ర నియుద్ధానందిత రుద్ర నీ శక్తి నా శక్తిని అడ్డుకోలేదు. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే వెనక్కి వెళ్ళిపో. దైవాన్ని నమ్ముకున్న నన్ను నువ్వేం చేయలేవు. అడ్డు తప్పుకోకపోతే నిన్ను చంపాల్సి వస్తుంది. ఎవరిని ఎవరు చంపుతారో చూసుకుందాం. రేపు పొద్దున్నే నా కొడుకుతో పెళ్లి పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు? మావయ్య, అర్జున్ ఊబిలో పడిపోయాడు మావయ్య. అర్జున్ని కాపాడు మావయ్య. వాడిని కాపాడితే వచ్చి పెళ్లి చెడగొడతాడు. ముందు నువ్వురా. అర్జున్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మావయ్య. ఎవరు కూడా కాపాడకపోతే చచ్చిపోతాడు మావయ్య. వాడు చస్తే నాకేంటి, బ్రతికితే నాకేంటి? అసలు నిన్ను ఇక్కడికెవరు రమ్మన్నారు? లేదు మావయ్య, నేను అర్జున్ని బ్రతికించుకోవాలి. ఇక్కడ నువ్వు వీణ్ణి బ్రతికించుకోవాలని చూస్తే అక్కడ మీ అన్నయ్యని బ్రతికించుకోలేవు. నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే నేను చెప్పిందే జరుగుతుంది. ఇప్పటికే నేను ఎలాంటి వాడినో నీకు అర్థమయ్యి ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే మీ అన్నయ్యని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. అర్జున్ని కాపాడాలి. అర్జున్! 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 మావయ్య వదులు మావయ్య. వీరభద్రం! అత్తయ్య!
నీ పెళ్ళయ్యే వరకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టావో నీ కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతా. ఇంకొకసారి భైరవి బయటికి వెళ్ళిందో మిమ్మల్ని కూడా క్షమించు. జాగ్రత్త, జాగ్రత్త. కాబోయే మొగుని ఇంట్లో పెట్టుకొని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వాడెవడి కోసమో వెళ్ళడమేంటే? బుద్ధుందా నీకు అసలు? పెళ్ళయ్యప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో ఏ మొగుడు పెళ్ళాన్ని క్షమించాడు. అది గుర్తు పెట్టుకో. నా మొగుడు మంచోడు కాబట్టి కాళ్ళు విరగొడతానని వార్నింగ్ మాత్రమే ఇచ్చాడు. అదే నేనైతేనా చెప్పుండేదాన్ని కాదు, చేసి చూపించుండేదాన్ని. బుద్ధిగా తలంచుకొని తాళి కట్టించుకుంటే సరిపోయేదానికి అదేదో పెద్ద కష్టమైనట్టు అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారేంటి? అమ్మా, ఎంతైనా నాకు కాబోయే పెళ్ళాం కదా. నువ్వు భైరవిని తిడుతుంటే నాకు బాధగా ఉందమ్మా. సిగ్గు లేకపోతే సరే, పోరా అవతలికి తింగర్ వెదవా. చూసావా భైరవి, నా కొడుకు నీకోసం ఎంత ఫీల్ అయిపోతున్నాడో అర్థం చేసుకోమ్మా. భైరవి, అమ్మా భైరవి, ఎందుకే ఏడుస్తావు? అంతా నువ్వు చేసుకున్నదే కదే. ఈ పెళ్లి నీకిష్టం లేదని ఒక్క మాట చెప్పుంటే వాళ్ళని మెడపట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఉండేదాన్ని. మాకు అవకాశం లేకుండా చేసింది నువ్వేనే. నువ్వెందుకు రుద్రని పెళ్లి చేసుకుంటానన్నావు మాకిప్పటికీ అర్థం కావడం లేదు భైరవి. వాళ్ళనని ఏం లాభం? నువ్వా రుద్రని పెళ్లి చేసుకుంటానని చెప్పబట్టే గంప కింద కోళ్లలా ఉండేవాళ్లు పీకు తినే తోడేళ్లలా తయారయ్యారు. నువ్విచ్చిన అరుసుతోనే ఇలాంటి అరాచకాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళిలా పేట్రేగి పోవడానికి కారణం నువ్వేనే, నువ్వే. చెప్పవే, చెప్పు. బంగారం లాంటి అర్జున్ని కాదని ఆ రుద్రనెందుకు పెళ్లి చేసుకుంటానన్నావు? నీకిష్టం లేని వాడితోటి తాళి కట్టించుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావే? నా మనవరాలి జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కారణం చెప్తావా లేకపోతే నన్ను ఊరేసుకుని చావమంటావా? చెప్పవే. నాయనమ్మనే. తండ్రి పోయాడు, అన్నయ్య పోయాడు, ఈ ఇల్లు శ్మశానంలా మారిపోయింది. నా ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాది.
చెప్తావా చచ్చిపోమంటావా? నువ్వు చెప్పవు కదా, అయితే నా శవాన్ని చూడు. ఇప్పుడే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. వదలండి, నన్ను వదలండి. నేను చచ్చిపోతాను. వదలండి. చెప్తే అర్థం కదా? చెప్తాను, కారణం ఏంటో చెప్తాను నానమ్మ. నేను ఈ పెళ్లి కప్పుకోవడానికి ఒక కారణం ఉంది నానమ్మ. ఏంటా కారణం? మనం అనుకున్నట్టు ఆదిత్య అన్నయ్య చనిపోలేదు. అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఏంటే నువ్వు మాట్లాడేది? నా మనవుడు బ్రతుకుండడం ఏంటే? మన కళ్ళ ముందే వాడికి అంత్యక్రియలు జరిపించారు. వాడు బ్రతికున్నాడని చెప్తున్నావేంటే? మతి ప్రేమించి మాట్లాడుతున్నావా? నానమ్మ, నేను చెప్తుంది నిజం నానమ్మ. అన్నయ్య బ్రతికే ఉన్నాడు. వాడే వాళ్ళ నాన్నకి తలకొరివి పెట్టాడు. చనిపోయిన నా భర్త బ్రతుకున్నాడు అంటున్నావేంటి భైరవి? ఆ రోజు మనం చూసింది నేను కాదొద్దునా? మనం దాన సంస్కారాలు చేసింది అన్నయ్యని కాదు. అదంతా మాయ. చనిపోయిన ఎవరికో అన్నయ్య రూపాన్ని తయారు చేయించి అన్నయ్య చనిపోయినట్టుగా వీరభద్రం మావయ్య మనందరినీ నమ్మించాడు. అన్నయ్య ఇప్పుడు వీరభద్ర మావయ్య దగ్గర బందీగా ఉన్నాడు. మావయ్య అన్నయ్య బతికే ఉన్నాడని చెప్తే మీలాగే నేను కూడా నమ్మలేదు. మావయ్య అన్నయ్యని చూపించి అన్నయ్యతో మాట్లాడించాడు. అన్నయ్య అన్నయ్య ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నయ్య? తెలీదమ్మా, నా కళ్ళ గంతలు కట్టి ఎక్కడికో తీసుకొచ్చారమ్మా. నీ గురించి ఎంత ఏడ్చామో తెలుసా అన్నయ్య? అమ్మా, వీళ్ళు నన్నేదో చేస్తారని భయపడట్లేదమ్మా, మిమ్మల్ని ఏమైనా చేస్తారని భయపడుతున్నానమ్మా. లేదన్నయ్య, నేను నిన్ను కాపాడుకుంటాను. నా ప్రాణం ఇచ్చైనా సరే నిన్ను కాపాడుకుంటాను. తన దగ్గర బందీగా ఉన్న అన్నయ్యకి ఎలాంటి ప్రమాదం తలపెట్టకూడదు అంటే తన కొడుకు రుద్రని పెళ్లి చేసుకోవాలని మావయ్య బలవంతంగా నన్ను పెళ్లి కొప్పించాడు. రుద్రని పెళ్లి చేసుకోకపోతే అన్నయ్యని చంపేస్తానని బెదిరించాడు. అన్నయ్యని బ్రతికించుకోవాలని నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను నానమ్మ. ఆయన బతికే ఉన్నారా? అవును వదిన. అక్కడ మేము అనవండి ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు అమ్మమ్మ. నా మనోడు బ్రతుకున్నాడని తెలిసాక కూడా భయపడ్డం దేనికే? ఇంత దుర్మార్గానికి ఒడికట్టిన ఈ నీచుణ్ణి క్షమించకూడదు. ఇప్పుడే వాడి సంగతి తెలుస్తాను. నానమ్మ
ఇప్పుడు నువ్వు ఇలా ఆవేశపడితే ఏ ఉపయోగం లేదు నానమ్మ. మీకు నేను ఈ నిజం చెప్పానని తెలిస్తే అక్కడ అన్నయ్యకి ప్రమాదం. సొంత మేనల్లుడినే బంధించాడంటే మావయ్య ఎంత దుర్మార్గుడు అర్థమవుతోంది. అలాంటివాడు అన్నయ్యని ఏమైనా చేస్తాడు, అన్నయ్యని చంపేస్తాడు. నా భర్త చనిపోలేదని తెలిసి ఆనందించాలో, బందీగా ఉన్నాడని బాధపడాలో అర్థం కావట్లేదు. మీ అన్నయ్యని కాపాడడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా భైరవి?